ఈ లేకంటున్నారో ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి గుత్తాధిపత్యం ఇండస్ట్రీలో. అది ఎప్పటి నుంచో ఉందండి. ఈ థియేటర్ రిలీజులు అనేది ఒకళ్ళని చూసి ఒకళ్ళు, అంటే ఫస్ట్ ఒకళ్ళు ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఒక 25-30 థియేటర్లు తీసుకున్నారు. వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఒక మళ్ళీ 30 థియేటర్లు. అంటే ఎవరికి వాళ్ళు ఎలా అయిపోయిందంటే ఈ థియేటర్లు అంటే ఎగ్జిబిటర్ల చేతిలో ఉండాల్సినటువంటి, అంటే సొంతగా థియేటర్ నిర్మించుకొని పర్మిషన్లు తెచ్చుకొని నిర్మించుకొని రన్ చేస్తున్నటువంటి ఎగ్జిబిటర్ దగ్గర ఉండాల్సిన థియేటర్లన్నీ కూడా ఎప్పుడైతే ఈ సోకాళ్ళు కొంతమంది నిర్మాతలు కొంతమంది వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళిపోయినాయో ఆ రోజు నుంచి అసలు పూర్తిగా ఇండస్ట్రీ పతనం అనేది మొదలైంది అనుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సినిమా అంటే చిన్న సినిమాలు, ఇందాక మీరు కూడా చెప్పారు, చిన్న సినిమాలను అయితే అసలు మ్యాక్సిమం వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు చెప్పిన రేట్లకే వాళ్ళు సినిమా ఇవ్వాలి, వీళ్ళు ఇచ్చిన అడ్వాన్సులకే తీసుకోవాలి, వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు ఇస్తానన్న థియేటర్లే తీసుకోవాలి అన్నట్టు అయిపోయింది. ఇవాళ పెద్ద సినిమాలు వీళ్ళు కాకుండా ఇతర పెద్ద సినిమాలు చేసే నిర్మాతల పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకుందాం అనుకున్న టైంకి అదే టైంకి గనక వీళ్ళ సినిమా ఉంటే థియేటర్లు దొరకని పరిస్థితి. ఉదాహరణకి మనం ఇంతకుముందు మన పెద్ద సినిమాలు చాలా చూసాం, థియేటర్లు దొరక్క ఇబ్బంది పడి. హనుమాన్ సినిమా చూసాం. ఆ టైంలో ప్రొడ్యూసర్ కానీ ఈవెన్ డైరెక్టర్ కూడా చాలా బాధపడ్డాడు. అప్పటికే ఆ డైరెక్టర్ ఒక మాట అన్నాడు, ఇంతమంది పెద్దలతో నేను పోటీపడి గెలవలేకపోతున్నాను, కానీ నా సినిమా కంటెంట్ విషయంలో మాత్రం ఈ సినిమాలన్నింటినీ తలదనేలాగా నా సినిమా నిలిచిద్ది, నేను సక్సెస్ కొడతాను, నా సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది అన్నాడు. మీరు గమనిస్తే మొదటి వారం దాటినాక ఆ సినిమాకి ఎన్ని థియేటర్లు ఇచ్చారండి? మెయిన్ ఈ ఇండస్ట్రీలో ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉందండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు ఆయన కొంత బాధకు గురయ్యాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే థియేటర్లో మేము 1వ తారీఖు నుంచి ఆపేస్తున్నాం, 12వ తారీఖు వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు సినిమా అంటే. దాని ఉద్దేశం ఏంటి? ఎవరు ఇప్పుడు మేమందరం నిర్ణయం తీసుకున్నాం, మేము ఎగ్జిబిటర్స్ అన్నారు. ఎవరు ఆ ఎగ్జిబిటర్స్? ఎవరి చేతిలో ఉన్నాయి? 85%, 100కి 85% థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి కబంధ హస్తాల్లో ఉన్నాయి? అది వాళ్ళే చెప్పాలి. ఎవరు నిర్ణయం తీసుకున్నారు? నిర్మాతలు మీలో కొంతమంది మీరే నిర్మాతలు. మీ సినిమాలు మీరే సీజన్, ఇప్పుడు సంక్రాంతి అయినా దసరా అయినా సినిమా ఇండస్ట్రీ పండుగ లాంటిది. అలాంటి టైంలో మీ సినిమాలని మళ్ళీ ఫ్రంట్ లైన్లో పెడతారు. మీ సినిమాలకి ఎక్కువ థియేటర్లు కావాలంటారు, మిగతా వాళ్ళకి థియేటర్లు లేరు. ఆ థియేటర్ల కాడ ఇచ్చే కాడ ఏం చేస్తారు? మేము ఇంతే అడ్వాన్స్ ఇస్తామంటారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఏం చేస్తారు? డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్కి ఎగ్జిబిటర్కి మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. డిస్ట్రిబ్యూటర్ కూడా లేకపోతున్నాడు వీళ్ళ దెబ్బకి. రైట్ కంటిన్యూ చేద్దాం శ్రీకాంత్ గారు. మనం ఒకసారి నట్టి కుమార్ గారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నట్టి కుమార్ గారు కొన్ని సంవత్సరాలుగా ఈ థియేటర్లకు సంబంధించిన విషయంలో ఆయన పోరాడుతూనే ఉన్నారు. చిన్న సినిమాలు నలిగిపోతున్నాయని ఆయన పదే పదే కూడా తెర మీదకి వచ్చి పోరాడినటువంటి విషయం. నట్టి కుమార్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రైట్, నట్ కుమార్ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. మళ్ళీ మనం ఆయన తీసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు, ఇందాక నేను ప్రస్తావించినట్టు చిన్న సినిమాల గురించి నట్ కుమార్ గారు ఎన్నోసార్లు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా అసలు చిన్న సినిమాను బతకనివ్వట్లేదు, నలుగురు చేతులు ఉండిపోయినాయి, ఇలా అయితే ఎలా బతుకుతుంది, కొత్త నిర్మాతలు ఎవరు వస్తారు, కొత్త సినిమాలు ఎక్కడ పుట్టుకొస్తాయి, ఇది ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన పదే పదే బాధించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే నిజమైందిగా? అది 100% వాస్తవం అండి. ఇప్పుడు నేను మీకు అదే చెప్తున్నా అండి. ఇవాళ వీళ్ళు షేరింగ్ కావాలంటున్నారు. అసలు ఎగ్జిబిటర్ లేరండి. ఎగ్జిబిటర్లు ఎవరు? మీరు ఆల్రెడీ లీజులు తీసుకొని మేము మీకు నెలకింత అద్దెస్తామని చెప్పి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గ్రౌండ్ లీజ్ తీసేసుకొని మొత్తం మీ కింద పెట్టుకొని క్యాంటీన్ లేనిది అన్నీ కూడా మీ కింద నడుస్తాయి, పార్కింగ్ లేనిది మీ కింద నడుస్తాయి. అసలు సినిమా థియేటర్లో పార్కింగ్ తీసుకోవటం ఏంటి? షాపింగ్ మాల్లో పార్కింగ్ తీసుకోవటం ఏంటి? ఇవన్నీ కూడా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ట్యాక్సులు, గవర్నమెంట్కి ట్యాక్సులు కూడా వీళ్ళు ప్రాపర్గా కట్టట్లేదు. ఇవన్నీ లోతుగా వెళ్తే చాలా విషయాల్లో వీళ్ళు దొరుకుతారు. అవన్నీ వాళ్ళకి తెలుసు. ఇంకొక విషయం, లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం వీళ్ళ పరిస్థితి. అందరూ అక్కడ పోయి చేతులు కట్టుకొని పెద్ద హీరోల దగ్గర నుంచి, అంటే ప్రొడ్యూసర్ని చిన్నచూపు చూశారు. ప్రొడ్యూసర్ అనే వాళ్ళని హీరోలు పక్కన కూర్చోబెట్టే పరిస్థితికి వెళ్ళిపోయారు. అప్పుడేమైంది? ప్రొడ్యూసర్ మాట చల్లని పరిస్థితికి వచ్చింది. అప్పుడు హీరోలే ఎంటర్ అయ్యారు. వాళ్ళ సినిమా రేట్లు పెంచుకోవడానికి, ఆ సినిమా రిలీజ్ అప్పుడు కొన్ని థియేటర్లో సౌకర్యాలు లేకపోతే క్లోజ్ చేస్తున్నారని చెప్పి వీటి గురించి చర్చలకు వెళ్ళి వాళ్ళ పరువు బాగొట్టుకున్నారు. చేతులు కట్టుకుని అక్కడ పరువు బాగొట్టుకున్నారు. ఆ టైంలో ఒక్కమట్టండి, ఆ టైంలో మీకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి,
ఎవరైనా సరే ఏం చెప్పారు, ఇది చాలా తప్పు, ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ వల్ల మనకు టూరిజం ఏంది ఇవన్నీ పెరుగుతున్నాయి, ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది, పెద్ద పెద్ద నటులు మహానటులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇక్కడ స్టూడియోలు నిర్మించుకోవడానికి ఆ రోజు భూములు ఇచ్చి మీ అందరం తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమను డెవలప్ చేసాం, దాన్ని మనం ఇలా చేయకూడదు, వాళ్ళ చిన్న చూపు చూడకూడదు, అంత మహానటులు వాళ్ళకి ఎన్ని పద్మశ్రీలు పద్మవిభూషణలు వచ్చిన నటుల్ని మీరు వాళ్ళకి పరువు తీశారని చెప్పి అధికార పక్షం మీద విపక్షాలందరూ వీళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి వాళ్ళని విమర్శించి వాళ్ళపైన ముప్పేట దాడి చేశారు. అలాంటిది వీళ్ళు తర్వాత రమ్మన్నారు, చర్చలకు రమ్మన్నారు, మీకేం కావాలి, ఇండస్ట్రీకి మంచి చెడు మీకేం కావాలో మేము చేస్తాం, చక్కగా మీ కమిటీస్ అన్ని రండి, మీకు అన్ని చేద్దాం అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎవరైనా ఒకళ్ళు వెళ్ళారా? సినిమా రిలీజ్కి 4 రోజుల ముందెళ్ళి ఒక రెఫరెండం ఇచ్చుకోవటం, మా సినిమా టికెట్ ధర 100 రూపాయలు పెంచుకుంటాం, 200 పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం, అడిగిన వెంటనే పర్మిషన్ ఇస్తున్నారా లేదా? మరి అది ఎవరు మంచితనం వల్ల ఇస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి ఇండస్ట్రీని నమ్ముకొని ఎంతమంది బతుకుతున్నారు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ తెలుసు కాబట్టి ఆయన ప్రతిదానికి సామరస్యంగానే వెళ్ళారు. ఈరోజు ఖచ్చితంగా అంటే ఇక్కడ ఈ చర్చ ఇప్పుడు మీకు వర్కౌట్ కాకపోవచ్చు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, అది కలిసికట్టుగా ఇండస్ట్రీలోని పెద్దలందరూ మాట్లాడుకొని దాని మీద చర్చలు చేసి ప్రభుత్వాన్ని కూడా అదే క్వశ్చన్ శ్రీకాంత్ గారు, గతంలో మనం డిస్కస్ చేసినప్పుడు కూడా ఇండస్ట్రీ బాగుండాలని మనం డిస్కస్ చేసినప్పుడు కూడా ఎందుకు ఒక్కొక్కరుగా ఏ ప్రభుత్వం ఉన్నా ఒక్కొక్కరుగా వెళ్తున్నారు, కలిసికట్టుగా ఎందుకు వెళ్ళట్లేదు అనే క్వశ్చన్ వచ్చింది. వెళ్తే కలిసికట్టుగా ఎవరు వెళ్ళాలి అనేటటువంటి క్వశ్చన్ కూడా ఉంది. ఏంటి ప్రతి దానికి కూడా ఇటు ఇండస్ట్రీలో అన్ని రకాల సంఘాలు ఉన్నాయి, ఎందుకు అందరూ కలిసి ముందుకెళ్లరు?